తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ కలిగిస్తోంది. 2 సార్లు ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వాయిదా పడిన ఎన్నిక రేపైనా జరుగుతుందా లేదా అన్నది చూడాల్సింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇవ్వాలని టీడీపీ ట్రై చేస్తోంది. ఎలాగైనా తమ కౌన్సిలర్స్ ని కాపాడుకునేందుకు వైసీపీ తంటాలు పడుతోంది. తుని మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అందరూ వైసీపీ వారే. ప్రస్తుతం 2 ఖాళీలున్నాయి. మిగిలిన 28 మందిలో 10 మంది టీడీపీ వైపు ఉన్నారు. మరో 4గురిని తమ వైపుకు లాక్కోవాలని టీడీపీ భావిస్తోంది. 4 వస్తే వైస్ చైర్మన్ పోస్టు తమదేనంటోంది టీడీపీ. తుని వైసీపీ కోఆర్డినేటర్ గా మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఉన్నారు. గతంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేసినప్పుడు తమ పార్టీ కౌన్సిలర్లను క్యాంపుకు తరలించారు. క్యాంపు దగ్గర నుంచి డైరెక్ట్ గా ఓటింగ్ లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. అయినా కౌన్సిలర్లు చేజారిపోవడంతో ఏమీ చేయలేని సిచ్యువేషన్ ఏర్పడింది. వైస్ చైర్మన్ పదవి తమ ఖాతాలో వేసుకున్న తర్వాత చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడానికి కూడా టీడీపీ ప్లాన్ చేస్తోంది. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవడానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ట్రై చేస్తున్నారు. ఆయన కుమార్తె దివ్య ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు.